పూరా లోకల్. మొత్తానికి ప్రవీణ్ గారిది అసలు యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అని అంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు మీరు? అది నిర్ణయించాల్సింది కోర్టు అమ్మ. ఎందుకంటే మనము ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని వచ్చినా సరే నిర్ధారణ చేయాల్సింది కోర్టు, దానికి సహకరించాల్సింది పోలీసులు. అక్కడ హోమ్ మినిస్టర్ దళితురాలు ఉంది, ఆమె మీద బాధ్యత ఉంది. ఒకవేళ ఆయనది హత్య కాదు అని ఆత్మహత్య అంటే దానికి ఆధారాలు చూపెట్టాలి. అది యాక్సిడెంట్ అంటే అది దానికి ఆధారాలు చూపెట్టాలి. కాబట్టి ఇవాళ అక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి, అది క్రైస్తవ వ్యతిరేక గవర్నమెంట్గా ముద్ర పడి ఉంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా అక్కడ న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. రానున్న రోజుల్లో కనుక న్యాయం జరగకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము, మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాం, జాతీయ కాదు అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయిస్తాం. ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఆయన కోట్లాది మంది ఆరాధ్య దైవం. ఇవాళ ఎవరో గొంతు కోసి ఆపుతున్నంత మాత్రాన మొత్తం క్రైస్తవ సమాజం మొత్తం మూగబోదు. 157 దేశాలలో క్రైస్తవులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ, రేపు ట్రంప్ కూడా క్రైస్తవుడే కాబట్టి ఇవాళ ఇదంతా కూడా అక్కడి దాకా పోతుంది, ఐక్యరాజ్య సమితి దాకా, ప్రపంచ అమెరికా దాకా పోతుంది ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి న్యాయం చేయాలి ప్రభుత్వం. ఇప్పుడు చాలా ఆధారాలు సోషల్ మీడియాలో వచ్చినాయి. పోలీసులు ఇచ్చిన దానికంటే ఆధారాలు సోషల్ మీడియాలో చాలామంది సోషల్ మీడియా వారియర్స్ పెట్టారు. అది మరి అది కోర్టు కూడా దృష్టికి తీసుకెళ్ళాలి కదా పోలీసులు. మరి అది తీసుకెళ్ళి వాళ్ళకి ఎవరైతే నిందితులను గుర్తించి శిక్ష పడే విధంగా చేస్తే పర్వాలేదు. ఖచ్చితంగా ఆయన పాల్గారు ఊరుకోరు కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో అంతర్జాతీయ సమస్యగా మారబోతుంది. కాబట్టి దీనికి ఏదో ఒక తగు న్యాయం చేస్తే పర్వాలేదు. కానీ అక్కడ న్యాయం జరగకపోతే మాత్రం ఖచ్చితంగా దేశమే కాదు ప్రపంచ సమస్య తప్పకుండా అమ్మా. మొత్తం ఇప్పుడున్న ఈ క్రైస్తవ సంఘాలన్నింటినీ ఐక్యం చేస్తాం. దళితులు ప్రధానంగా మేజర్గా అందులో ఉన్నారు, చాలా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకు ఆదరణ ఇవ్వాల్సిన బాధ్యత అంబేద్కర్ వాదులుగా మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఈ ఇష్యూను జాతీయ స్థాయి దాకా కూడా తీసుకెళ్తాం.